ఇప్పుడు ఇంతవరకు వేసావు, కలర్స్ వేసే వరకు కూడా చూస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా ఇలా వేసారా అని. కలర్స్ ముగ్గు వేయటం ఒక టాలెంట్, కలర్స్ వేయడం ఇంకొక టాలెంట్. దానికి మళ్ళీ బేస్ మనము ముగ్గు వేసేటప్పుడు దానికి చుట్టూరు వేసే బోర్డరు ఒక ఒక అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట. ఆ వేసే బోర్డరే ముగ్గుకి అందాన్ని తీసుకొచ్చింది. ఈ వేసేటప్పుడు కలర్స్ వేసేటప్పుడు ఇవన్నీ ఏదన్నా పక్కకు పోయినా అవన్నీ కవర్ చేసుకుంటూ అవన్నీ కవర్ చేసేది బోర్డర్లోనే. ఆ బోర్డర్ అనేది చక్కగా అంటే మన లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అంటారు కదా, అది కనుక బాగుంటే కనుక ముగ్గు బాగా చూడటానికి బాగా లుక్ మారిపోయి అందంగా కనపడుద్ది మన ఇంటి ముందు. మా మదర్ ఏ ముగ్గుల పోటీలోనైనా ఫినిషింగ్ టచ్ అంటారు కదా, అది అది ఫినిషింగ్ టచ్ అంటే ఇప్పుడు ఇక్కడ రాసావు, దీని చుట్టూరు మళ్ళీ పెన్సిల్తో అట్లా మనం ముగ్గుతో వేసేటప్పుడు మనం ఏం చేస్తాము, వైట్ రంగోలీతో వేస్తాము, మళ్ళీ లాస్ట్లో కూడా వేయాలి. అది అందరికి తెలుసుండేది. కానీ ఆ వేసే ప్రొసీజర్ ఉంది చూసావా, ఆ వేసే విధానం ఎలా అంటే అలా కాకుండా జాగ్రత్తగా వేస్తారు. అందుకని కొందరు ముగ్గులు మనం చూసినప్పుడు భలే ఉన్నాయి, బాగా వేసారనిపించింది. ఎందుకు వాళ్ళు వచ్చే లుక్ అనమాట, వాళ్ళు అక్కడ ఇచ్చే ఆ షేడు అవన్నీ వేసే లుక్ ఆ అందాన్ని ఇంకా ఎక్కువ తీసుకొస్తుంది. ముగ్గుల పోటీలో కూడా వాళ్ళు అన్నీ గమనిస్తారు. మనం ఎలా వేసాం, కలర్స్ ఒకటి, వేసిన విధానం ఒకటి, వాళ్ళకి ఆ ముగ్గులో మనం ఏం చూపిస్తున్నాం, వాళ్ళ ఏ పండగలో ఏమంటున్నారు, ఆ పండగ యొక్క సందర్భం ఆ ముగ్గులో కనపడి ఆ ముగ్గు అందంగా కనపడితే వాళ్ళ లుక్ ఆటోమేటిక్గా ఈ ముగ్గు బాగుంది అనిపిస్తుంది అన్నమాట.